దగ్గర ఉన్నా కూడా మనకు కావాల్సిన వాళ్ళు పక్కన లేకపోతే చాలా కష్టం. నేను హ్యాపీగా ఉండాలంటే మనం బయటికి వెళ్ళి ఉందాం. కనిపించిన తల్లిని వదిలేసి వస్తే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను? లేదు, నేను ఇక్కడ ఉంటే హ్యాపీగా అస్సలు ఉండను. హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ బై నాని. సో గైస్, నేను చెప్పాను వీడియోస్ అయితే లేట్ కావు అని. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటా. సో ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ అనమాట. సో నాకు ఆ పర్సన్ మెసేజ్ చేసి చెయ్యన్న, నా లైఫ్లో కూడా ఇట్లా అయింది అని అన్నాడు. సో అందుకే ఆయన స్టోరీ తీసుకొని ఆయనతోనే చేపిస్తున్నా. సో మీరు చూడండి, మీకు అయితే నచ్చుద్ది అని అనుకుంటున్నా. చూసిన తర్వాత మాట్లాడతాం. ఏమైంది, అర్జెంట్గా కాల్ చేసినారమ్మా? చాలా టెన్షన్ ఉంది మా అమ్మ. ఎందుకు బుజ్జి, ఏమైంది? ఎవరేమన్నారు? అత్త అసలు మంచి చూసుకోవట్లేదు నన్ను. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏమైంది? ప్రాబ్లం చెప్పురా. ఏం పని చేసినా కానీ ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉంటుంది. అరే అది అర్థం చేసుకోవాలి కదా, మమ్మీ కదా ఇప్పుడు. లేదు మా అమ్మ, నేను ఉండను. నువ్వు బాగా చూసుకుంటున్నావు కానీ అత్త అసలు చూసుకోవట్లేదు. ఎందుకు, ఏమైంది? తిడుతుంది, టార్చర్ అనిపిస్తుంది, నాకు హ్యాపీగా లేదు. తిడుతుంది, టార్చర్ అనిపిస్తుంది, నాకు హ్యాపీగా లేదు. అట్లా కాదురా, నేను మమ్మీతో నేను మాట్లాడుతాను. లేదు, నేను అసలు ఇక్కడ ఉండను. నేను హ్యాపీగా ఉండాలంటే నాతో వచ్చేసి. అరే పిచ్చ, నేను మమ్మీతో మాట్లాడతాను. నేను అట్లా కాదు. నేను ఇప్పుడు మనము గొడవలు వస్తుంటాయి కదా, నేను మమ్మీతో మాట్లాడుతాను. అంత టెన్షన్ ఏం తీసుకోక. నేను లేదు, నేను ఇక్కడ ఉంటే హ్యాపీగా అస్సలు ఉండను. లేదు, నేను ఇక్కడ ఉంటే హ్యాపీగా అస్సలు ఉండను. ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటావు? చాలా అంటే చాలా టార్చర్ అనిపిస్తుంది. అస్సలు మంచిగా అనిపించట్లే నాకు ఇక్కడ. అరే నేను బాగా చూసుకుంటలేనా? నువ్వు బాగా చూసుకుంటున్నావు కానీ ఇంట్లో నాకు హ్యాపీ లేదు. నా మాటినరా? నేను చెప్తాను ఫస్ట్. వద్దు, నేను మమ్మీతో నేను మాట్లాడతాను. గొడవలు రాకుండా నేను చూసుకుంటాను. లేదు, నువ్వేం చెప్పినా సరే నేను ఇక్కడ అసలు ఉండనంటే ఉండను. ఎందుకు ఉండవు? ఇప్పుడు ఉండకుండా ఎక్కడికి వెళ్తావు? వేరే ఉందాం మనం. వేరే అంటే వేరే ఉందాం. నేను ఇక్కడ ఉండనంటే ఉండను, అంతే. అదే వేరే అంటే ఎక్కడో క్లారిటీగా చెప్పు. వేరే రూమ్ తీసుకొని ఉందాం. మరి మమ్మీ? వేరే రూమ్ తీసుకొని ఉందాం. మరి మమ్మీ? మమ్మీని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్దాం. ఏంటిది? అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్దాం అంటే వదిలేసి రమ్మంటావా? నీతో వదిలేసి కాదు, మనం వేరే ఉంటే మమ్మీని చూసుకోవచ్చు, మనం హ్యాపీగా ఉంటాం. కానీ ఇక్కడ ఉంటే నాకు చాలా టార్చర్ అనిపిస్తుంది. అంటే వేరే ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అవును, కానీ నేను హ్యాపీగా ఉండా కదా. నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. నువ్వు ఎందుకు ఉండవు హ్యాపీగా? అగో, నన్ను కనిపించిన తల్లిని వదిలేసి వస్తే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను? నన్ను కనిపించిన తల్లిని వదిలేసి వస్తే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను? నేను వదిలేయమనట్లేదు. మరి ఇంకెట్లా? దూరం ఉండి అప్పుడు నీకు కావాల్సినప్పుడల్లా వచ్చి చూసేళ్ళు. సరే, నువ్వన్నట్టే దూరం ఉందాం రా. ఇక్కడ దగ్గర ఉంటే ఆమెకి అర్థం అవ్వట్లేదు. దూరం ఉంటే అప్పుడైనా ఆమె ప్రేమ అర్థమవుతుంది. ఎవరికి? మన ప్రేమ. దగ్గర ఉన్నందుకు ఆమె ప్రేమ నీకు అర్థం కావట్లేదు. లేదు, నేను ఏ పని చేసినా ఏదో ఒక వంక పెట్టి ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. మాట విను, నేను చెప్పేది వింటే మనం అందరం హ్యాపీగా ఉంటాం. లేదు మామ, నేను హ్యాపీగా ఉండాలంటే మనం బయటికి వెళ్ళి ఉందాం. నేను హ్యాపీగా ఉండాలంటే మనం బయటికి వెళ్ళి ఉందాం. లేదు, నేను ఏమైపోయినా పర్లేదు అనుకుంటే నేను అత్త దగ్గర ఉంటా. నీ డిసిషన్ చెప్పు, అంతే. అంటే నువ్వు ఏమైనా అంత టార్చర్ చేస్తుందా మమ్మీ? నేను చాలా అంటే చాలా టార్చర్ పెడుతుంది. నువ్వు బయటికి వెళ్తావు, ఇంట్లో ఉండేది నేను ఎంత టార్చర్ పడుతుంది అనేది నాకు తెలుసు, నీకు తెలియదు. నువ్వు ఆమెని సరిగ్గా అర్థం చేసుకోలేదు. లేదు మామ, నేను అర్థం చేసుకున్న, చాలా రోజుల నుంచి గమనించిన, ఓపిక పట్టినా కానీ నా వల్ల కానే కాదు. అంటే ఇప్పుడు ఏంటి? మనం వేరే వెళ్ళిపోయి ఉందాం. కాదు, నేను చెప్తా విను బుజ్జి. నేను ఒకసారి మాట్లాడతా. నేను మమ్మీతో మాట్లాడతారా? నేను మాట్లాడతా, మంచిగా కూర్చొని ఒకసారి మాట్లాడతా. ఏం మాట్లాడినా సరే నేను వినను. ఎందుకంటే నాకు అంత టార్చర్ అనిపిస్తుంది కాబట్టి నేను విననంటే. ఎందుకంటే నాకు అంత టార్చర్ అనిపిస్తుంది కాబట్టి నేను విననంటే. అదేరా, ఇక్కడ టార్చర్ అవుతుందో ఏమైతుందో నేను వచ్చి మాట్లాడతా. చేసినా సరే, వంట చేసినా అది తక్కువైంది ఇది తక్కువైంది అని ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉంటది. కాదు, ఇగో నేను మాట్లాడతా. లేదు మామ, నాకు ఏం చెప్పకు ప్లీజ్. లేదు లేదు లేదు. అరే అంటే ఇప్పుడు
బయటికి వెళ్దామా వద్దా నాకు ఒకటే మాట చెప్పు అంతే. బయటికి వెళ్దామా వద్దా అంతే. అంటే ఇప్పుడు నీకోసం బయటికి రావడానికి 9 నెలలు మోజుగా నా తల్లిని వదిలేసి రావాలా? ఇప్పుడు నీకోసం బయటికి రావడానికి 9 నెలలు మోజుగా నా తల్లిని వదిలేసి రావాలా? అంటే నాతో పాటు వచ్చేసి ఒకవేళ నేను నీతో రాకపోతే నేను మీ మమ్మీని చూసుకుందామని చెప్తున్నా, నేను వద్దని చెప్పట్లేదు. సరే నువ్వు మమ్మీని చూసుకుందాం అంటున్నా, ఎలా? మనం బయట ఉండి నీకు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకొని వెళ్దాం. సరే మనం బయట ఉన్న ప్లేస్ లో ఏదో ఒక రోజు అమ్మకి ఏమన్నా అవుతుంది, అప్పుడు నేను పక్కన లేకుంటే వద్దాం. ఎంతసేపు దగ్గరే ఉందా, మరి దూరం కాకుండా దగ్గరలో ఉండి. మనం ఎంత దగ్గర ఉన్నా కూడా మనకు కావాల్సిన వాళ్ళు పక్కన లేకపోతే చాలా కష్టం. ఎంత దగ్గర ఉన్నా కూడా మనకు కావాల్సిన వాళ్ళు పక్కన లేకపోతే చాలా కష్టం. మామ నన్ను డిస్టర్బ్ అవుతుంది, నేను డిస్టర్బ్ అవుతున్నా చాలా, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు వెళ్ళిపోదాం అంతే. బుజ్జి నా మాట నేను మాట్లాడతా నా మాట మామ నాకేం చెప్పకు. నేను మాట్లాడతారా? నా మాట వినంటే వినను. అరే పిచ్చా నీకు వినంటే అనుకో ఏమైనా అనుకో, నా వల్ల కాదు. ఇప్పటి వరకు అనుభవించింది చాలు, ఇంకా నేను ఉండను. ఇప్పటి వరకు అనుభవించింది చాలు, లైఫ్ బాగుంటది. చాలా అడ్జస్ట్ అయినా ఇంకా నా వల్ల కాదు. మరీ అంత టార్చర్ ఎందుకు చేస్తారా? చెయ్యి మాట్లాడతా. టార్చర్ పడుతుంది. ఫోన్ మాట్లాడితే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటది. జనరల్ గా అడిగినా కూడా టార్చర్ అనుకుంటే ఎట్లా? ప్రతిసారి బయటకు వస్తే ఎవరికెళ్ళి చూస్తున్నావు అంటది. నాకు ఇవన్నీ నా వల్ల కాదు మామ, మనం వెళ్ళిపోదాం ప్లీజ్. నా మాటను నేను చెప్పేది మాట్లాడదాం, వెళ్ళిపోదామని చెప్తున్నా. వెళ్ళిపోదాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆమె వదిలేసి ఎట్లా వస్తాను? వెళ్ళిపోదాం కానీ నేను ఇక్కడైతే అస్సలు ఉండను. ఉండాలి, తప్పదు నీకు. అంటే ఉండను. ఉండాలి, తప్పదు నీకు. మాట్లాడదాం, అడ్జస్ట్ చేసుకుందామని చెప్తున్నా నేను. కాంప్రమైజ్ అవ్వరు, అడ్జస్ట్ గారు అవుతారు, అర్థమైంది. అరే తనతో మాట్లాడదాం కూర్చొని. మాట్లాడినది కాదు నాకు తెలుసు. అంటే ఇప్పుడు మాట్లాడితే అడ్జస్ట్ అయితే నేనే మాట్లాడి అడ్జస్ట్ చేసుకునేదాన్ని, కానీ అది కాదురా. నేను మాట్లాడతా అడ్జస్ట్ అవుతున్నా కాదు మామ, అవ్వద్దురా. లేదు లేదు ఒక్కసారి నా ముఖంలో చూసి లేదు మామ, నా వల్ల కాదు. నేను ఒక్కసారి అంటే ఇప్పుడు ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి చెప్పు? ఇప్పుడు ఆమెను వదిలేసి నీతో పాటు నేను రావాలి అంతేనా? రాకపోతే ఏం చేస్తావు? రాకపోతే మా అమ్మగారింటికి అమ్మగారింటికి వెళ్తా. అంటే ఇప్పుడు నీ కోసం నన్ను 9 నెలలు కని పెంచి అమ్మను వదిలేసి రమ్మంటావు అంతేనా? వదిలేయాలని చెప్పట్లేదు మామ, దూరం ఉండి చూసుకుందామని చెప్తున్నా. అంటే ఇన్ని రోజులు మరి ఇదంతా చేసిన ఆమెకు నన్ను దూరం చేయాలని చూస్తున్నావు అంతేనా? దూరం కాదు మామ, నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. ఇంకేంటి దూరం అంటే? ఇప్పుడు ఆమెను వదిలేసి పక్కన ఉందామన్నావు, రేపు మొత్తానికే వదిలేయమంటే మీ అమ్మకి నేనేంటో అర్థం అవ్వట్లేదు, నువ్వేంటో అర్థం అవ్వట్లేదు. దూరం అర్థమవుతుంది, అప్పుడు కొంచెం అర్థం అయ్యే వరకు మన దూరం ఉందాం. ఆమె విలువ నీకు తెలియట్లే. చాలా రోజుల నుంచి చూసింది కదా మామ, నాకు తెలుసు. చూసినా కానీ మారదు మామ, మీ మమ్మీ మారదు అంతే. అసలు నువ్వు మారట్లే, పిచ్చి పట్టిందల్లా చేస్తున్నావు. లేదు మామ, నేను మారి ఎంతో అడ్జస్ట్ అయినా కానీ ఇంకా నా వల్ల కాదు. మాట్లాడదాం ఆమెతోనే. లేదు మామ, మాట్లాడినా అవ్వదు. అయ్యో ప్రతి లైఫ్లో అందరి లైఫ్లలో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయిరా. మీ ఇద్దరి మధ్యన గొడవైన ప్రతిసారి నేనెంత నలిగిపోతున్నాను అర్థం చేసుకున్నావు? నీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు గొడవ పడ్డప్పుడల్లా నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ చేసి నీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే మనం అందరం మంచిగా ఉంటే కలిసి ఉంటాం కదా. అందరం కలిసి ఉంటేనే ఫ్యామిలీ అంటారా. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వెళ్ళిపోతా అని అంటున్నా, కరెక్ట్. వెళ్ళిపోయి ఎంత దూరంలో ఉంటావు? రేపు నీకేమైనా లేకపోతే మమ్మీకి ఏమైనా నేను సఫర్ కావాలి. నేను ఇప్పుడు మీ ఇద్దరితో ఏడుంటున్నా. నేను పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం 9-10కి ఎప్పుడో రావాలి. అది నా లైఫ్. లేదు మా అమ్మ, నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయినాక ఇంకొకలాగా ఉంటున్నారు. అరే దాని గురించే నేను చెప్తా అంటున్నా కదా, నేను మాట్లాడదాం రా. ఇప్పుడు అయినా కూడా మనం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హ్యాపీగానే ఉన్నాం. ఇన్ని రోజులు లేని గొడవలు, ఇన్ని రోజులు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయిరా? ఫస్ట్ నుంచి ఉంది మామ, నీకు చెప్పలే నేను. ఉన్నప్పుడేమో మంచిగా నటిస్తారు, నువ్వు వెళ్ళిపోయినాక మళ్ళీ టార్చర్ చూపిస్తారు. సరే నేను ఉన్నప్పుడు లేనప్పుడు ఎట్లున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మనం వెళ్ళి మమ్మీతో కూర్చొని మాట్లాడదాం రా. లేదు మామ. అరే నా మాట ఏంట్రా, నేను చెప్పేది ఏంటంటే తను కూడా ఇప్పుడు నీ కోసం నేను వచ్చేస్తే మరి నన్ను కన్న తల్లి కదరా, తనని ఎట్లా వదిలేసి వస్తా అనుకున్నావురా?
కన్న తల్లి కదరా, తనని ఎట్లా వదిలేసి వస్తా అనుకున్నావురా? వదిలేయొద్దు మామ, వచ్చి చూద్దామని చెప్తున్నా నీకు. వచ్చి ఎంత దూరం వచ్చి చూస్తావు? లేదు మామ, నా మాట వినరా, నా వల్ల నేను మాట్లాడతా, మనం బాగుంటుందిరా, లైఫ్ బాగుంటుంది. టార్చర్ చూపిస్తుంది మామ, నీకు తెలియదు, నేను చెప్పలేదు కానీ చాలా టార్చర్ చూపిస్తుంది. అరే అరే నువ్వు అసలు ఆమె తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. తను మైండ్, నేను చెప్పేది వినరా, తన మైండ్ ఒక చిన్న అమ్మ ఎంతో, మీ అమ్మ కూడా అంతే అనుకొని చాలా భరించిన, కానీ ఇంకా నా వల్ల కాదు మామ. అరే నువ్వు అర్థం చేసుకుంటలేరు, తన మైండ్ చాలా చిన్న పిల్ల మైండ్ రా. నువ్వు అర్థం చేసుకుంటే నీకే బాగుంటుంది. అసలు అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తే లైఫ్ ఎంత బాగుంటుంది తెలుసా? అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తే లైఫ్ ఎంత బాగుంటుంది తెలుసా? సూపర్ వరకు అడ్జస్ట్ అయిన మామ, ఇంకా మళ్ళీ వల్ల కాదు. సరే నువ్వు అడ్జస్ట్ కాకరా, నేను మాట్లాడతాను, నేను అడ్జస్ట్ అవుతా. ఇప్పుడు మీరిద్దరు హ్యాపీగా ఉంటేనే కదా నేను బయట వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని రోజుల వరకు ఉందా మామ, ప్లీజ్ నా మాట విను ప్లీజ్. కష్టం రా, నేను రాలేను ప్లీజ్ మామ, నా కోసం రా ప్లీజ్. ఇప్పుడు నీ కోసం నేను బయటకు రావాలి అని అంటే రేపు ఆమెకి ఏమన్నా అయితే ఎవరు చూసుకుంటారు? వద్దా మామ, అప్పుడప్పుడు చూసాను. నా గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నాను. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసా నీకు? ఇలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పవలసి వస్తుందని నేను అనుకోలేదు మామ. ఎప్పుడు మీ మమ్మీ గురించి ఆలోచిస్తూ కానీ నా గురించి ఆలోచించట్లేదు. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు నాతో వస్తే మన పిల్లలు మనం హ్యాపీగా ఉంటాం, నా మాట లేకపోతే నీ ఇష్టం మామ. సో గాయ్స్ ఆ వీడియో అయితే చూసిర్రు అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ మీకు చాలా ఇంతకుముందు వీడియోలో చెప్పిన, నేను ఇంతకుముందు చాలా వీడియోస్లలో చెప్పిన, నేను చెప్పింది ఏంటంటే మీ స్టోరీస్ని నేను మీతోనే చెప్పిస్తాను. దానికి డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అలా మెసేజ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి. సో మీ స్టోరీస్కి ఎవరైనా మీరు యాక్ట్ చేయాలనుకుంటే నాకు ఈ రెండు విధాలుగా ఏదైనా వాట్సాప్లో నెంబర్ కన్నా కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయినా చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లోనైనా మెసేజ్ చేయండి, నేను రిసీవ్ చేసుకుంటా. సో గాయస్ మీరు ఎవరైనా సరే ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నా, మీ వీడియోస్కి మీరు ఎవరైనా యాక్ట్ చేయాలనుకుంటే నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు బాయ్.